నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి జూన్ మాసంలో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మానసిక ఆందోళన, అంటే ఒక పక్క మానసిక ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. కానీ శత్రువుల పైన విజయం, అంటే ముఖ్యంగా ఎవరైతే ఎనిమీస్ ఉన్నారో వాళ్ళ పైన ఈ మాసంలో కొంత విజయం సాధించే అవకాశం ఉంది. జూన్ 15 తర్వాత, అంటే ఈ జూన్ మాసంలో 15వ తారీఖు తర్వాత 15th తర్వాత చాలా వరకు పెండింగ్లో ఉండే అనేక పనులు ముందుకు సాగుతాయి. అంటే కోర్టు వ్యవహారాలు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, గవర్నమెంట్ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా జూన్ 15వ తారీఖు తర్వాత, అంటే లాస్ట్ 15 డేస్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. పెండింగ్లో ఉండే పనులు ముందుకెళ్ళటము, నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాలు, లేదంటే ట్రాన్స్ఫర్స్ కోసము, ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 15 నుంచి 30th వరకు ఉండే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా మూమెంట్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారి మాసంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ 15 డేస్ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే రావాల్సిన డబ్బులు కానీ, ఖర్చులు కానీ ఉన్నట్టుండి సడన్గా ఎక్స్పెన్సెస్ అనేది పెరగడము, అంటే అనుకోని విధంగా ఒక ఎస్టిమేషన్ అనుకుంటూ ఉంటారు, ఇంత ఖర్చు అవుతుంది ఇలా అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అనుకుంటూ ఉంటారు. దానికి మించి ఖర్చులు ఎక్కువగా అయ్యే సిచ్యువేషన్ అయితే ఫస్ట్ 15 డేస్, జూన్ మాసంలో ఫస్ట్ 15 డేస్ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే మిడిల్ 15 నుంచి 30th వరకు వచ్చే డేస్ అన్ని కూడా పాజిటివ్ మూమెంట్లో ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం చెప్పుకున్నాం కదా, చాలా వరకు పెండింగ్లో ఉండే పనులు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో ఒక పని పెండింగ్లో ఉంది, లేదా ఒకరు మిమ్మల్ని కొంచెం ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఈ రకంగా ఉండే సిచ్యువేషన్స్ అన్నీ కూడా 15 జూన్ తర్వాత క్రమంగా డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టేజ్ అన్నది మేషరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు తీసుకున్నట్టయితే వాళ్ళ కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు జూన్ 3rd 4th వీక్స్లో పొందే అవకాశం అయితే కనపడుతూ ఉంది. అయితే చాలా వరకు విద్యార్థులు కొంతవరకు అధిక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కష్టపడిన దానికైతే మంచి రిజల్ట్ వస్తుంది విద్యార్థులకి. అలాగే హౌస్ వైఫ్స్కి కూడా ఆరోగ్య పరిస్థితులు అనేవి చక్కగా ఉంటాయి. కానీ కుటుంబాల్లో మనశ్శాంతి ఇవన్నీ కూడా జూన్ 3rd and 4th వీక్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హౌస్ వైఫ్స్కి కూడా. అలాగే చాలా వరకు ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కూడా జూన్ 1st and 2nd వీక్స్లో మేజర్ డిసిషన్స్ ఏమన్నా ఉంటే చాలా వరకు అది పోస్ట్ పోన్ చేసుకోండి. జూన్ 3rd 4th వీక్స్కి మేజర్ డిసిషన్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. కొంతవరకు పిల్లల విషయాల్లో, అంటే వాళ్ళ స్టడీస్ కానీ హెల్త్ విషయాల్లో మేషరాశి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించే శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా జూన్ మాసంలో మేషరాశి వారికి కొంత అదృష్టం మీ వెనకే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మంచి నిర్ణయాలు, అంటే ధైర్యంగా తీసుకుంటారు. చాలా డిసిషన్స్ ఈ మాసంలో ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్గా డిసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మనం చెప్పుకున్నట్టు జూన్ 3rd 4th వీక్స్లో కొంతవరకు ఖర్చులు అదుపులో ఉంటాయి. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా కొంత ధర్మబద్ధంగా మీకు ఉపయోగపడే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అయితే జూన్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మంచిదండి. దుర్గా అష్టోత్తరం కానీ, అలాగే ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ చదవడం వల్ల మానసికంగా కొంత ఆందోళన అన్నది మనసులో నడుస్తుంటుంది. అంటే అదృష్టం ఉంది, చుట్టూ పరిస్థితులు పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే జూన్ 3rd and 4th వీక్స్లో చాలా కొన్ని అవకాశాలు అన్నవి పెరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కానీ, జాబ్ పరంగా కానీ, రాని బాకీల విషయం కావచ్చు, వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అలాగే స్పెక్యులేషన్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా జూన్ 3rd and 4th వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. సో కాబట్టి మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. కానీ కొంత మానసిక ఆందోళన అనేది మనసులో నడుస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన, ఖడ్గమాల, దుర్గా అష్టోత్తరం చేయండి. దీనివల్ల చాలా వరకు బ్యాక్ అండ్ ఫోర్త్లో ఉండే ఆ స్ట్రెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఏ పని చేసే ముందైనా ఒక స్ట్రెస్ అనేది మనసులో వెంటాడుతూ ఉంటుంది. కొన్ని ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికతకి కూడా కొంత దగ్గరగా ఉండకుండా ఈ రాహు ప్రభావం వల్ల దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చేయటం వల్ల, అమ్మవారి శ్లోకాలు చదువుకోవటం వల్ల చాలా వరకు వీటి నుంచి మనకి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఇక చాలా వరకు మనం చెప్పుకున్నాం ఈ మాసంలో మేషరాశి వారికి చాలా డేరింగ్ డిసిషన్స్
తీసుకుంటారు. కొంత దీనివల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అంటే ఖచ్చితమైన మాట తీరు ఉండేటప్పుడు, స్ట్రైట్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఎలా అయినా ఇతరులకు, కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా, మన చుట్టూ ఉండే పరివారానికి ఎవరికైనా కానీ మనం మిస్అండర్స్టాండ్ చేయబడతాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ బట్టి కొంత వాళ్ళు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారేంటి, ఇంత కరెక్ట్గా చెప్తున్నారేంటి, ఇంత స్ట్రైట్గా చెప్తున్నారేంటి ఈ విషయాన్ని అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. మిత్రులు కానీ రిలేషన్స్లో, అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు. అలాగే చాలా వరకు ఈ మాసంలో ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉంటే కూడా జూన్ 3rd, 4th వీక్స్లో కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి జూన్ 1st and 2nd వీక్స్లో కొంత ప్రేమ వ్యవహారాల్లో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే మనం చూద్దాం ఇప్పుడు డేట్స్ వైజ్ మేషరాశి వారికి ఎలా ఉంటుందో. జూన్ 1st, 2nd, 3rd ఈ 3 days కూడా కొంత మానసికమైన ఒత్తిడి, డిసిషన్స్ తీసుకోలేకపోవడము, ప్రాపర్గా ఏదో ఒక ఆందోళన వెంటాడడం ఉంటుంది. ఇక జూన్ 4, 5 ఈ డేట్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా ధైర్యంగా, డేరింగ్గా డిసిషన్స్ తీసుకుంటారు. ఏ డేట్స్లో? 4th and 5th. ఇంకా 6th, 7th డేట్స్లో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సడన్గా అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ కానీ, లేదా ఒక మంచి పని చేస్తాం, ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో బాగా హార్డ్ వర్క్ చేసి పర్ఫామ్ చేశారు, కానీ మీ బాస్ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ అనుకున్నంత ఎప్రిషియేషన్ రాకపోవచ్చు. ఏ డేట్స్? 6 and 7 ఈ డేట్స్లో ఇలా ఉన్నా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే మంచిది. ఇంకా 8 and 9 ఈ డేట్స్, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎప్పటి నుంచి? 8th నుంచి ఆల్మోస్ట్ 15th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా, అంటే కొంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పాజిటివ్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ చాలా వరకు తగ్గుతాయి. అదేవిధంగా కొంత వర్క్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది. 10 and 11 డేట్స్లో, ఇంకా 12, 13, 14, 15 డేట్స్ అనేవి పాజిటివ్ ఉన్నాయి. మీ సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి మీరు శ్రద్ధ తీసుకుంటారు. అలాగే పెళ్లి కాని యువతి యువకులు ఎవరైనా ఉన్నా కూడా ఈ డేట్స్లో చాలా వరకు మ్యారేజ్ అలయన్స్ రావటం కానీ, ఆ టాక్స్ నడవడం కానీ, ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్స్. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి విద్యార్థులకు కొన్ని అవకాశాలు, అంటే బయట చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ కొన్ని ఆపర్చునిటీస్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా 16, 17 డేట్స్ చాలా వరకు ఈ డేట్స్లో కొంత వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మైండ్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఏ డేట్స్ మనం చెప్పుకున్నాం? ముఖ్యంగా 16, 17 డేట్స్లో డిస్టర్బ్డ్గా ఉంటుంది. డిస్టర్బ్డ్గా మైండ్ ఉన్నప్పుడు మాత్రం ఏ డిసిషను మనం తీసుకోకూడదు. కాబట్టి ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటే మర్నాటికి కానీ ఒక 2 daysకి వాయిదా వేసుకోండి. అలాగే 18, 19 డేట్స్ అనేవి కొంత పాజిటివ్గా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి కొంత కమ్యూనికేషన్ క్లియర్గా చేస్తారు. ఆనందంగా పిల్లలతో గడిపే సిచ్యువేషన్ ఉంటుంది 18 and 19 డేట్స్. అండ్ వివాహం కాని వాళ్ళకైతే కొంత ఫ్రెండ్స్తో కానీ, ఎప్పుడో దూరమైన మిత్రులు కలవటము, అలా హార్ట్ టు హార్ట్ ఓపెన్గా మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక 20, 21 డేట్స్ అన్నవి మీకు అంత అనుకూలమైన తేదీలు కావు. మేజర్ డిసిషన్స్ 20, 21 డేట్స్లో తీసుకోకుండా ఉంటే మంచిది. కొంత విశ్రాంతి అవసరం. ఇక 22, 23, 24, 25, 26, 27 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 28, 29, 30 మళ్ళీ ఈ డేట్స్ ఏంటి? మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోవద్దు. కొంచెం చెప్తున్నాను కదా, మైండ్ అన్నది ఆందోళనగా ఉంటుంది. ఏ డేట్స్లో? 28, 29, 30 డేట్స్లో. ఎలా అయితే మన జూన్ 1st, 2nd, 3rd డేట్స్లో మైండ్ స్టాటస్ ఎలాగుందో, అలాగే మళ్ళీ మంత్ ఎండింగ్లో 28, 29, 30 డేట్స్లో అదే మైండ్ స్టాట్, కన్ఫ్యూజన్ అండ్ సంథింగ్ ఏదో డిసిషన్ తీసుకోవాలా వద్దా అన్నది చాలా వరకు ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఆ డేట్స్లో మనం మేజర్ డిసిషన్స్ తీసుకోకూడదు. సో మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా అది ఫాలో అవ్వండి. స్వస్తి.